హీలింగ్ సొల్యూషన్స్ లో స్టెప్ 4 ఏంటంటే హ్యూమన్ సిస్టమ్స్ యాక్టివేషన్. అంటే మనకి నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, స్కిన్, ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, సో అండ్ సెన్సరీ ఆర్గన్స్. ఇలా మనకి శరీరంలో ఉన్న అన్ని సిస్టమ్స్ ని మనము ఒక స్లో ప్రాసెస్ లో యాక్టివేట్ చేస్తామండి. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మనకి ఈ సింపథెటిక్ యాక్టివేషన్ ఎక్కువైపోయి తర్వాత ఏంటంటే ఏజింగ్ ద్వారా కానీ మనకున్న స్ట్రెస్, మనకున్న లైఫ్ స్టైల్ అలవాట్లు వీటన్నిటి వల్ల ఏంటంటే కొన్ని సిస్టమ్స్ అనేవి లో స్టేజ్ లో ఉంటాయి. అంటే పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, మనం ఓవర్లోడ్ వేస్తూ ఉంటాము. అండ్ పెరిస్టాల్సిస్ అనే ఒక మూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ మూవ్మెంట్ అనేది హ్యాంపర్ అయినప్పుడు ఏమవుతుందంటే అబ్జార్ప్షన్, ఎసిమ్యులేషన్ తగ్గిపోవటం వల్ల మనం ఎంత తిన్నా కూడా ఎసిమ్యులేషన్ అంటారు, అంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ అబ్జార్ప్షన్ తగ్గిపోయి ఇంకా తినాలనిపిస్తుంది. అండ్ ఎడిషనల్ ఫుడ్ ఏమవుతుందంటే అది ఎడిపోస్ టిష్యూలోకి వెళ్ళి ఓవర్ వెయిట్ పెరగాల్సి వస్తుంది. సో స్టెప్ 4 ఏంటంటే మనము సిస్టమ్స్ ని యాక్టివేట్ చేస్తాం.